తండ్రి చెప్తున్నారు, హోలీ ఏ విధంగా జరుపుకోవాలి, లేదా సదాకాలిక పరివర్తన ఏ విధంగా వస్తుంది. 3/3/88 3/3/88 హోలీ ఏ విధంగా జరుపుకోవాలి, లేదా సదాకాలిక పరివర్తన ఏ విధంగా వస్తుంది. 3/3/88 2 రకాలైన మహారథీ పిల్లలకు సదాకాలిక పరివర్తన అవ్వకపోవడానికి కారణాలు మరియు నివారణ యొక్క ఉపాయాలు చెప్తూ ఉన్నతమైన పవిత్రమైన శివబాబా మాట్లాడుతున్నారు. ఈరోజు సర్వుల భాగ్య విధాత తండ్రి తన హోలీ హంసలతో జ్ఞానరత్నాల హోలీ జరుపుకోవడానికి వచ్చారు. జరుపుకోవడం అంటే కలుసుకోవడం. ఆ శాంతి, సుఖము, ఆనందాలను మనస్సు కలుసుకోవడం. శాంతిని, ఆనంద సాగరాన్ని, సాగరమంతా కలుసుకోవడం. పిల్లలు ప్రతి ఒక్కరూ అతి స్నేహి, సహజ యోగి. సహజంగా శాంతిని సాగరమంతా అనుభవిస్తూ ఉన్న ఆత్మలు, సహజంగా ఆనందాన్ని సాగరమంతా అనుభవిస్తూ ఉన్న ఆత్మలు. తండ్రి యొక్క కార్యంలో సదా సహయోగి, సదా పావన వృత్తి ఉన్న పిల్లలు, పావన దృష్టి ఉన్న పిల్లలు, పావన వృత్తి, పావన దృష్టి ఎవరికైతే ఉంటుందో వారి సృష్టి పరివర్తన అయిపోతుంది. దృష్టి, వృత్తి, పావన భావన అంటే పవిత్రమైన భావన, పావన వృత్తి మరియు పావన దృష్టి. పావన వృత్తి మరియు పావన దృష్టి ఎవరికైతే ఉంటుందో వారి సృష్టి పరివర్తన అయ్యేటువంటి పిల్లలే పవిత్ర పిల్లలు. ఇటువంటి పిల్లలను చూసి పరమాత్మ హర్షిస్తున్నారు, సదా సంతోషంగా ఉన్నారు. మహాత్ములు కూడా పావనంగా అవుతారు, కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు అతి పావనంగా అవుతారు. వాళ్ళు పావనంగా అయితే మీరు అతి పావనంగా అవుతారు. అంటే అతి పావనం అంటే తండ్రి చెప్తున్నారు, సంకల్పములోనైనా కలలో కూడా అపవిత్రత అనేది మీ భావనలోకి రాదు, మీ దృష్టిలోకి రాదు. పావన స్థితి నుండి కిందకు తీసుకురాలేదు ఎవరు కూడా. ఇంకా ప్రతి సంకల్పము అంటే స్మృతి పావనంగా ఉన్న కారణంగా ప్రతి ఆలోచన పావనంగా, పవిత్రంగా, ప్రతి ఆలోచన పవిత్రం. అంటే పవిత్రం అంటే శుభం. ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పము, ప్రతి స్మృతి పావనంగా ఉన్న కారణంగా వృత్తి, దృష్టి స్వతహాగానే పావనమవుతాయి. ప్రతి ఆలోచన పావనంగా ఉంటే, విధి చెప్తున్నాడు తండ్రి, దృష్టి పావనంగా కావాలి, వృత్తి పావనంగా కావాలి. వృత్తి అంటే భావన, దృష్టి అంటే కళ్ళ ద్వారా చూసినప్పుడు పావనమైన దృష్టి రావాలి, పావనమైన భావన రావాలి. అంటే పావన సంకల్పాలు పుట్టాలి, మనసులో మనం పుట్టించాలి. తండ్రి చెప్పిన ఆలోచనలు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు కేవలం మీరు పావనంగా అవ్వటమే కాదు, ఆ విధంగా పావనమైన ఆలోచనలు పుట్టిస్తే పావన దృష్టి వస్తుంది, పావన వృత్తి వస్తుంది. ఎప్పుడైతే పావన దృష్టి, పావన వృత్తి వస్తుందో మీ చుట్టూ ఉన్న సృష్టి మీకు పావనంగా కనిపిస్తూ ఉంటుంది. పావనంగా అవడమే కాదు, మీరు ప్రకృతిని కూడా పావనంగా చేస్తారు. ఆటోమేటిక్గా ఆత్మైన మీ నుంచి ఆ పావనమైన వైబ్రేషన్ మీ భృగుటి స్థానంలో ఉన్న ఆత్మ నుంచి వైబ్రేషన్ రూపంలో వాయుమండలంలోకి వెళ్ళి వాయుమండలాన్ని లేదా ప్రకృతిని కూడా పావనంగా చేస్తుంది. ఇలా ప్రకృతిని పావనంగా చేస్తున్న కారణంగా భవిష్యత్తులో అనేక జన్మల శరీరాలు మీకు పావనమైనవి లభిస్తాయి. ఇప్పుడు ప్రకృతిని పావనంగా చేసిన కారణంగా ఆ ప్రకృతి మీకు మరలా రిటర్న్ సహయోగం ఇస్తుంది. ఏ విధమైన సహయోగం ఇస్తుంది అంటే
ప్రకృతితోనే శరీరం తయారవుతుంది. మీరు ప్రకృతిని పావనంగా ఇక్కడ తయారు చేసిన కారణంగా ప్రకృతితో తయారయ్యేదే శరీరం కాబట్టి ఆ ప్రకృతి రిటర్న్గా మీకు ఏమి ఇస్తుంది అంటే పావనమైన శరీరాలు అనేక జన్మలకు ఇస్తుంది. ప్రకృతి ఇస్తుంది మీకు రిటర్న్. ఇలా హోలీ హంసలుగా లేదా సదా పావన సంకల్పదారి శ్రేష్ఠ ఆత్మలుగా అవుతున్నారు మీరు. పవిత్ర ఆత్మలు అన్నా హోలీ హంసలు అన్నా పావన సంకల్పధారి అయితేనే పావన దృష్టి వస్తుంది, పావన వృత్తి వస్తుంది. ఇటువంటి శ్రేష్ఠాత్మలుగా అవుతున్నారు మీరు. ఉన్నతోన్నతమైన తండ్రి ప్రతి విషయంలో శ్రేష్టమైన జీవితం కలవారిగా మిమ్మల్ని తయారు చేస్తున్నారు. మీ పవిత్రత ఉన్నతోన్నతమైన పవిత్రత, చాలా గొప్ప పవిత్రత, సాధారణమైన పవిత్రత కాదు ఇది. దృష్టి, వృత్తి, కళలో కూడా అపవిత్ర ఆలోచన, అపవిత్ర భావన, అపవిత్ర దృష్టి రాలేదు అంటే అది ఎంత పవిత్రత! ఉన్నతోన్నతమైన పవిత్రత, సాధారణమైనది కాదు. సాధారణ పవిత్ర ఆత్మలు మహాన్ పవిత్ర ఆత్మలైన మీ ముందు మీ పవిత్రత చాలా శ్రేష్టమైనది అని అంగీకరించి మనస్సుతో నమస్కరిస్తారు మిగతా వాళ్ళందరూ, ప్రపంచంలో సృష్టి మొత్తం కూడా. ఈ రోజుల్లో గృహస్థీలు తమని తాము అపవిత్రంగా భావిస్తున్నారు. పవిత్ర ఆత్మలను గొప్పవారిగా భావించి వారికి తల వంచుతున్నారు గృహస్థంలో ఉన్నవారు. కానీ ఆ మహానాత్మలుగా పిలువబడే శ్రేష్ఠ పావన ఆత్మలైన మీ ముందు మీ పవిత్రత మరియు మా పవిత్రతలో చాలా తేడా ఉందని ఒప్పుకొని వారు మనసుతో మీకు నమస్కరిస్తారు ఇప్పుడు. అందువలన హోలీ అనేది ఉత్సవం. పావన ఆత్మలైన మీరు పావనంగా అయిన విధికి స్మృతి చిహ్నం. హోలీ పండుగ అనేది మీరు పావనంగా అయిన దానికి విధికి స్మృతి చిహ్నం. పావన ఆత్మలైన మీరు స్మృతి యొక్క సంలగ్నత అనే అగ్ని ద్వారా, ఏమి స్మృతి? పావనమైన స్మృతి, పవిత్రమైన ఆలోచనలు పుట్టించడమే స్మృతి. ఈ విధంగా పవిత్రమైన ఆలోచనల యొక్క స్మృతి ద్వారా సదాకాలికంగా అపవిత్రతను కాల్చివేస్తారు. అపవిత్రత ఆత్మలో కాలిపోవాలి అంటే మీకు పవిత్రమైన ఆలోచనల యొక్క అగ్ని కావాలి. ఆ పవిత్రమైన ఆలోచనలు అనేది అగ్ని సమానంగా ఆగిపోకుండా, ఆరిపోకుండా ప్రతి ఆత్మ మీద పవిత్రమైన ఆత్మ అనే సంకల్పాలు గనక మీరు ఆగకుండా ప్రతిరోజు పుట్టిస్తూ ఉంటే, ఏ ఆత్మ జతలోకి వస్తే ఆ ఆత్మ పైన పవిత్రమైన ఆలోచనలు మీ మనసులో పుట్టిస్తూ ఉంటే, ఆత్మ అయిన మీలో వారిపైన ఉన్న అపవిత్ర ఆలోచనలు, అపవిత్ర భావనలు, అపవిత్ర దృష్టి కాలిపోతుంది. మొదట కాల్చే హోలీ జరుపుతారు, తర్వాత రంగుల హోలీ జరుపుతారు, తర్వాత మంగళ కలయిక జరుపుతారు. కాల్చడం అంటే నామరూపాలు సమాప్తి చేయడం. ఆ సంకల్పాలు, అపవిత్రమైన ఆలోచనలు నామము కనిపించకూడదు, రూపము కనిపించకూడదు. సమాప్తి చెయ్యడమే కాల్చటం. పాత ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన భావనలు, అపవిత్రమైన దృష్టి, నామరూపాలు లేకుండా కాల్చివేస్తే మీరు కాల్చినట్లు. మళ్ళా కనిపిస్తే నామరూపాలు లేకుండా కాల్చలేదు. దేనినైనా నామరూపాలు లేకుండా సమాప్తి చేయాలంటే ఏమి చేస్తారు? కాల్చేస్తారు. ఏదైనా నామరూపాలు లేకుండా కాల్చాలంటే ఏమి చేస్తారు? కాల్చివేస్తారు. ఇది ఆత్మలైన మీ యొక్క స్మృతి చిహ్నం. అపవిత్రతను కాల్చేశారు. అపవిత్రత అంటే అపవిత్ర దృష్టి, అపవిత్ర వృత్తి లేకుండా పవిత్రమైన సంకల్పాల యొక్క సహాయంతో కాల్చివేశారు. అపవిత్రతను కాల్చివేశారు అంటే పావనంగా అయిపోయారు. బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానము పొందిన ఆత్మలు హోలీ జరుపుకోవడం అంటే, హోలీగా అంటే పవిత్రంగా అవటం. పవిత్రంగా ఎలా అవుతుంది? ఫస్ట్ ఏం కావాలి? పవిత్రంగా దృష్టి, వృత్తి. పవిత్రంగా కావాలంటే ఏం కావాలి? విధి. ఏంటి? అవి రెండు పవిత్రంగా మారిపోవాలి. మళ్ళా అపవిత్ర దృష్టి రాకూడదు, అపవిత్ర భావన రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమి చేయాలి అంటే హోలీ, పవిత్రంగా ఉండాలి. కనుక పరిశీలించుకోండి. అపవిత్రతను పూర్తిగా కాల్చివేసానా?
అపవిత్రతను కేవలం చంపానా లేదా కాల్చానా? చంపడము అంటే నామము రూపము మళ్ళా కనిపిస్తుంది, కాలిస్తే కనిపించదు. ఆ అపవిత్ర ఆలోచన మరలా పుట్టకూడదు, అపవిత్ర భావన మరలా రాకూడదు, అపవిత్ర దృష్టి రాకూడదు. మరలా రాకుండా ఉంది అంటే కాల్చేశాను. మళ్ళా రేపో ఎల్లుండో లేదా ఒక నెల తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అపవిత్ర దృష్టి వచ్చింది, అపవిత్ర భావన వచ్చింది అంటే నేను కాల్చలేదు, చంపాను, కాల్చలేదు. అపవిత్రతను కేవలం చంపానా లేక కాల్చానా? చనిపోయిన వారు మరలా బ్రతకవచ్చు. ఎక్కడో ఒక చోట శ్వాస మిగిలి ఉండవచ్చు. కానీ కాల్చడం అంటే నామరూపాలను సమాప్తి చెయ్యడం. అపవిత్ర భావన రాకూడదు, అపవిత్ర దృష్టి ఉండకూడదు. ఇప్పుడు కాదు, ఆత్మ శరీరం వదిలేంత వరకు ఇక అపవిత్ర దృష్టి, అపవిత్ర భావన రాకుండా చేశానా? మళ్ళా 4 రోజుల తర్వాత అదే భావన వచ్చింది, అదే దృష్టి వచ్చింది అంటే చంపాను అపవిత్రతను, కానీ కాల్చలేదు. నామరూపాలు లేకుండా కాల్చలేదు. కనుక ఎక్కడి వరకు చేరుకున్నాను? చంపే వరకు చేరుకున్నానా? కాల్చే వరకు చేరుకున్నానా? అసలు చంపను కూడా చంపలేదా? ఇది పరిశీలన చేసుకోవాలి. అపవిత్రత యొక్క శ్వాస ఉంది అంటే అది కలలో కనిపిస్తుంది, అది మరలా బ్రతకకూడదు. అపవిత్రమైన దృష్టి, అపవిత్రమైన భావన, వృత్తి, ఈ 2 కలలో కూడా కనిపించకూడదు. కలలో కూడా కనిపించకుండా ఈ జీవితంలో చేస్తే, మరలా రాకుండా చేస్తే మీరు కాల్చినట్లే. అటువంటి ఆత్మనే, ఎటువంటి ఆత్మ? కలలో కూడా కనిపించకుండా అపవిత్రతను కాల్చిన ఆత్మనే ఏమంటారు అంటే శ్రేష్ఠ పావన ఆత్మ అంటారు. శ్రేష్ఠ పావన ఆత్మ అని అంటారు. సంకల్పము ద్వారా కలలు కూడా మారిపోతాయి. సంకల్పాలు మార్చాము, పగలంతా సంకల్పాలు మార్చాము అంటే, పవిత్రమైన ఆలోచనలు పుట్టించామంటే, ఎవరిని చూసినా పవిత్రమైన ఆత్మగా చూసామంటే, ఎవరిని చూసినా పవిత్రమైన ఆత్మ భావన దృష్టి మార్చాము అంటే, అటువంటి సంకల్పాలు పుట్టించాము అంటే కళ కూడా మారిపోతుంది, స్వప్నం కూడా మారిపోతుంది. ఈరోజు బాబ్దాదా ఇటువంటి పిల్లలను చూస్తున్నారు. స్థితిలో మహారథి, 2 రకాల మహారథీలు అని చెప్పారు కదా. 2 రకాల మహారథీల్లో ఒకరు స్మృతి ద్వారా మహారథి, స్థితిలో మహారథి. ఒక రకం మహారథి స్థితిలో మహారథి, మరొక రకం మహారథి సేవలో మహారథి. స్థితిలో మహారథి, సేవలో మహారథి. ఈ రెండిటిలో స్థితిలో మహారథి, సేవలో మహారథి ఇద్దరూ కూడా మహారథులే. కానీ మహారథిలో 2 రకాలు ఉన్నారు. ఒకరు స్థితిలో మహారథి, 2 సేవలో మహారథి. ఒక రకమైనటువంటి మహారథీలు స్థితిలో మహారథి అంటే లభించిన వరదానాలను, ఆస్తిని, ప్రాప్తిని, పురుషార్థాన్ని ఈ శరీరంలో అనుభవిస్తూ సదా శాంతి సాగరంగా, సదా ఆనందాన్ని సాగరమంతా అనుభవిస్తూ ప్రాప్తి స్వరూపంగా ఎప్పుడు చూసినా ఆ ఆస్తిని అనుభవించేటువంటి ఆత్మలుగా ఉన్నటువంటి పిల్లలను ఏమంటారు? స్థితిలో మహారథి. మరొక రకం వారు ఏదొక సేవ, గొప్ప సేవ, మెగా ప్రోగ్రాంలు పెట్టాము, 1,00,000 మందికి సందేశం ఇచ్చాము, లేదా ఈ రథాలతో సేవ చేశాము, రథాన్ని తిప్పాము రాష్ట్రమంతా లేదా దేశమంతా. ఈ విధంగా సేవలో మహారథి మరొకరు. స్థితిలో మహారథి, సేవలో మహారథి, ఈ 2 రకాల మహారథులు. ఇద్దరినీ మహారథులు అని అంటారు. కానీ స్థితి ఆధారంతో మహారథి అనబడే మొదటి నెంబర్ వాళ్ళు, ఫస్ట్ క్వాలిటీ ఎవరంటే స్థితిలో మహారథిగా ఉన్నవారే ఫస్ట్ క్వాలిటీ. ఈ స్థితిలో మహారథి ఎలా ఉంటారంటే, స్థితిలో మహారథి ఎలా ఉంటారంటే సదా మనస్సుతో అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్థితిలో మహారథి పిల్లలు ఎలా ఉంటారంటే సదా మనస్సుతో అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, సంతుష్టతను అనుభవిస్తూ ఉంటారు, మరియు సర్వుల మనసు యొక్క స్నేహం అనుభవిస్తూ ఉంటారు, ప్రాప్తి స్వరూపం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. మొదటి రకం క్వాలిటీ. మహారథుల్లో 2 రకాలు. ఒక రకం స్థితిలో మహారథి,
రెండవ రకం సేవలో మహారథి. స్థితిలో మహారథికి 4 లక్షణాలు చెప్పాడు తండ్రి. స్థితిలో మహారథి ఎలా ఉంటారు? స్థితిలో మహారథి తమ యొక్క ఆస్తిని ప్రాప్తిని అనుభవిస్తూ ఉంటారు ఒకటి. రెండవది స్థితి మహారథి ఎలా ఉంటారంట? మనస్సుతో అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తుంటాడు. రెండవది సంతుష్టత యొక్క మెరుపుతో జీవిస్తూ ఉంటారు. 3 సర్వుల మనసు యొక్క స్నేహాన్ని అనుభవిస్తూ ఉంటారు. 4 ప్రాప్తి స్వరూపం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. 4 రకాలు. 4 రకాల యొక్క క్వాలిటీస్ ఉంటాయి ఎవరికి? స్థితిలో మహారథి. మహారథుల్లో 2 రకాలు. ఒకటి స్థితిలో మహారథి, రెండవది సేవలో మహారథి. స్థితిలో మహారథి అంటే వీళ్ళు ఫస్ట్ క్వాలిటీ అంటే ఎక్కువ శక్తి ఉన్నవారు అని అర్థం. సేవలో మహారథి అనేది సెకండ్ క్వాలిటీ. వీళ్ళకి ఫస్ట్ వారికి ఉన్నంత శక్తి రెండో వారికి ఉండదు. స్థితిలో మహారథి ఎలా ఉంటారు? 4 లక్షణాలు కనిపిస్తాయి స్థితిలో మహారథికి. ఒకటి, మనసుతో అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒకటి. రెండవది సదా సంతుష్టత యొక్క శక్తితో జీవిస్తూ ఉంటారు. వీళ్ళకి అసంతుష్టం అసలు రాదు. స్థితిలో మహారథికి అసంతుష్టం అసలు రాదు. సర్వుల మనసు యొక్క స్నేహాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందరూ కూడా వారి మనసు నుంచి స్నేహాన్ని ఇస్తూ ఉంటారు స్థితి గనక ఉన్నట్లయితే. 4వది ప్రాప్తి స్వరూపం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. ప్రాప్తి స్వరూపం అంటే ఆస్తిని అనుభవించే ఊయలలో సదా ఊగుతూ ఉంటారు. ఈ 4 లక్షణాలు కనిపిస్తాయి ఎవరికి? స్థితిలో మహారథి పిల్లలకు. రెండవ వాళ్ళెవరు? సేవలో మహారథి. సేవలో మహారథి ఎలా ఉంటారు అంటే సేవ యొక్క విశేషత ఆధారంగా వీళ్ళు గొప్పవారిగా కీర్తించబడతారు. సేవ యొక్క మహారథి తనువుతో సేవ చేస్తారు. బయటి సేవ ఎక్కువ చేస్తారు. బయట అంటే పుస్తకాలు పంచడము, లేదా కోర్సులు చెప్పడము, లేదా గీతా పాఠశాల ఓపెన్ చేయడము, లేదా 100 మంది లేదా 1000 మంది లేదా 1,00,000 మందితో మెగా ప్రోగ్రాం చేయడము, లేదా క్యాలెండర్లు పంచడము. ఈ విధంగా బాహ్య సేవ ఎక్కువ ఉంటుంది. ఎవరికి బాహ్య సేవ ఎక్కువ ఉండేది? ఎవరికి? సేవలో మహారథి పిల్లలకు. రెండో రకం, బాహ్య సేవ చేసిన కారణంగా సంతుష్టత కనిపిస్తుంది. సేవ చేసినంత సమయం సంతుష్టత కనిపిస్తుంది. సేవ ఎక్కువ చేసిన కారణంగా, బాహ్య సేవ ఎక్కువ చేసిన కారణంగా సేవ ఆధారంగా మనసు యొక్క సంతుష్టత వస్తుంది. సేవ యొక్క విశేషత కారణంగా సర్వులకు స్నేహిగా కూడా అవుతారు. కానీ మనస్సుతో లేదా హృదయంతో సదా సంతుష్టంగా ఉండరు. వీళ్ళు సదా సంతుష్టత ఉండదు. వారికి సదా సంతుష్టత ఉంటుంది, అతీంద్రియ సుఖం ఉంటుంది. కానీ వీరికి బాహ్య సేవ చేసినంత సమయం కొద్దిగా తృప్తి వస్తుంది, కానీ ఆ సంతుష్టత సదా ఉండదు. బాహ్యంగా సేవ చేసిన కారణంగా బాహ్యమైన సంతోషం, బాహ్యమైన తృప్తి అంటే కొద్ది సమయం తృప్తి ఉంటుంది. ఒక్కొక్కసారి హృదయంతో తృప్తిగా ఉంటారు, సంతుష్టంగా ఉంటారు. సేవ యొక్క విశేషత మహారథిగా చేస్తుంది వీళ్ళని. సేవ బాగా బాహ్య సేవ ఎక్కువ చేస్తారు. ఇటువంటి వారిని ఏమంటారు? సేవలో మహారథి. వీరు ఫస్ట్ క్వాలిటీ అంత అతీంద్రియ సుఖాన్ని అనుభవించలేరు. ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ మహారథులంతా సంతుష్టత కూడా వీరికి ఉండదు. బాహ్య సేవ చేసినంత సమయం కొంత శక్తిశాలిగా కనిపిస్తారు, కొంత శక్తి ఉన్నట్లుగా కనిపిస్తారు. వీరిలాగా సేవ ఎవరు చేయలేరు అని ఇతరులు అనుకుంటారు. కానీ వారి మనసు సదా సంతుష్టంగా ఉండని కారణంగా వారికి ఇతరుల నుంచి సదా ఆశీర్వాదాలు రావు. సేవ చేసినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి, సదా రావు. స్థితిలో మహారథికి మాత్రం సదా ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడు చూసినా శాంతిగా ఉంటారు, ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ స్థితితోనే సదా కనిపిస్తారు. కాబట్టి ఆశీర్వాదాలు సదా ఉంటాయి. అందువలన మహారథులు 2 రకాలు. ఒకటి స్థితిలో మహారథి, 2 సేవలో మహారథి. అయితే ఈ రెండిట్లో నేను ఏ మహారథిని అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ 2 కాకుండా 3ది ఏమైనా ఉందా? 2 చేయడం లేదా మనము?
చూసుకోవాలి, పరిశీలించాలి. ఒకరు మహారథి, రెండవ వాళ్ళు పురుషార్థి. మహారథి స్థితిలో జీవించేవారు ఒక రకమైతే, ఆ స్థితి పొందడానికి, ఆ శాంతి స్థితిని పొందడానికి, ఆ ఆనంద స్థితిని పొందడానికి సాధన చేసేవారు మరొక రకం. ఇద్దరినీ కూడా చూశారు తండ్రి. ప్రతిజ్ఞ ద్వారా లాభమైతే ఉంటుంది, దృఢ సంకల్పానికి ఫలంగా ధ్యాస వస్తుంది. నేను మహారథిగా ఉండాలి, మహారథిగా కావాలి అనే ధ్యాస పెట్టుకుంటున్నారు. ఎంతో కొంత పరివర్తన కూడా అవుతున్నారు. కానీ ఈ అపవిత్రత యొక్క బీజం అణిగి ఉంటుంది. అందువలన సమయము లేదా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య లేదా కారణం అనే నీరు పడగానే అణిగి ఉన్నటువంటి అపవిత్రత బీజం మరలా ఆకులు రావడం ప్రారంభమవుతుంది. మరలా అణిగి ఉన్నటువంటి అపవిత్రత సంకల్పం మరలా పైకి వచ్చి అపవిత్రమైన ఆలోచనలు పుట్టి, అపవిత్ర భావన, అపవిత్ర దృష్టి వచ్చి మరలా ఘర్షణ వస్తుంది. వీరికి రెండో వారికి సదాకాలికంగా అపవిత్రత సమాప్తి అవ్వలేదు. కానీ పవిత్రంగా ఎవరవుతారు? ఎప్పుడైతే బీజాన్ని కాల్చేస్తారో, కాల్చేసిన బీజం మరలా ఫలాన్ని ఇవ్వదు. కాల్చివేసిన బీజం మరలా ఫలాన్ని ఇవ్వదు. విత్తనాన్ని కాలిస్తే అది మొలకెత్తదు. ఆ విధంగా మీరు అపవిత్రత అనే బీజం అంటే సంకల్పం, మరలా మొలకెత్తకుండా, మరలా రాకుండా, ఏ సమయంలో కూడా రాకుండా కాల్చేశారా? పరిశీలన చేసుకోవాలి. స్వయం పట్ల లేదా ఇతరుల పట్ల ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో, ఏదైతే జరిగిపోయిందో అది జరిగిపోయింది అని భావించి అన్నిటినీ సమాప్తి చేసుకుని పరివర్తన అయ్యారా? జరిగిపోయిన విషయం గుర్తు రాకుండా ఉందా? పరిశీలన చేసుకోవాలి. అందరూ ప్రతిజ్ఞ చేశారు, నేను పవిత్రంగా అవుతాను, పవిత్రమైన ఆలోచనలతో, పవిత్రమైన దృష్టితో, పవిత్రమైన వృత్తి భావనతో నేను చేస్తాను అనుకున్నారు. అందరూ ప్రతిజ్ఞ చేశారు. కానీ అందరూ కూడా కాల్చలేదు. ఎవరో ఒకరో ఇద్దరు శక్తిశాలి ఆత్మలు కాల్చారు. కానీ 98 మంది, 198 మంది ఈ అపవిత్రతను చంపుతున్నారు. మళ్ళా బ్రతికి ఆలోచనలు పుడుతూ ఉన్నాయి. తండ్రి ఎంతగా కోరుకుంటున్నారో అంతగా ఎందుకు పరివర్తన అవ్వలేదు? అపవిత్రత అనేది నామరూపాలు కనిపించకూడదు. అపవిత్ర సంకల్పం పుట్టింది అంటే దృష్టి మారుతుంది, వృత్తి మారుతుంది. మరి ఈ విధంగా మరలా అపవిత్రం రావడానికి కారణమేమిటి? సదాకాలికంగా ఎందుకు సమాప్తి అవ్వలేదు? అపవిత్రమైన ఆలోచనలు సదాకాలికంగా ఎందుకు సమాప్తి అవ్వలేదు? ఏమి చూశారు? స్వయం పట్ల లేదా ఇతరుల పట్ల సంకల్పాలు పుడుతున్నాయి. నా గురించి నాకెందుకు జరుగుతుంది ఇలాగా, ఏంటి ఇలాగా అనేది నా గురించి నాకు ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇతరుల గురించి కూడా ఆలోచనలు వస్తున్నాయి. ఇవి బలహీన ఆలోచనలు, బలహీన దృష్టి వస్తుంది, బలహీన భావనలు, వృత్తి కూడా పుడుతుంది ఆలోచనతో. అందువలన మీరు మీ పట్ల, ఇతర ఆత్మల పట్ల సంస్కారాలు కారణంగా లేదా కర్మల ఖాతా పూర్తి అవుతున్న కారణంగా సంకల్పంలో, మాటలో, కర్మలో సంస్కారాల గొడవ వచ్చినా దానిని పరివర్తన చేయాలి. మనసులో పరివర్తన చేయాలి. ఇతరుల సంస్కారంతో మన సంస్కారం గొడవ పడుతుంది. ఎప్పుడు? నాలో అపవిత్ర ఆలోచనలు ఉన్నప్పుడు, మిగిలి ఉన్నప్పుడు. కరెక్ట్గా ఇతర ఆత్మలు ఏదైనా అవగుణం వర్ణించినప్పుడు నాలో ఉన్నటువంటి అపవిత్రత సంస్కారం అది ఇంకా పూర్తిగా కాలని కారణంగా అది మళ్ళా పుడుతుంది. అపవిత్ర దృష్టి వస్తుంది, అపవిత్ర భావన వస్తుంది. అప్పుడు సంస్కారాల గొడవ జరుగుతుంది. అంటే కొంచెం తగాదా, ఘర్షణ, మాటల యొక్క ఘర్షణ తగాదా రూపంలో జరుగుతుంది. ఎందుకు జరిగింది? ఇతర ఆత్మలు అవగుణాన్ని వర్ణించినప్పుడు నాలో దాగి ఉన్నటువంటి అపవిత్రతను నేను కాల్చని కారణంగా ఊరక చంపాను, కానీ కాల్చలేదు. కాల్చని కారణంగా నామరూపాలు దాగి ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అవి మరలా పైకి వచ్చాయి. వేరే ఆత్మల పట్ల అపవిత్ర ఆలోచనలు పుట్టాయి, అపవిత్ర భావన వచ్చింది, అపవిత్ర దృష్టి వచ్చింది. వారితో నేను ఘర్షణ పడ్డాను.
ఆత్మల శక్తి తగ్గింది. ఘర్షణ పడితే తగ్గుతుంది. ఇతర ఆత్మలతో గనక వీళ్ళు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనే ఘర్షణ వచ్చింది అంటే ఆత్మల శక్తి తగ్గుతుంది. ఎందుకు వచ్చింది? సమయానికి అపవిత్రత బయటకు వచ్చింది, దాగి ఉన్నది, అప్పటిదాకా రాలేదు. అయితే ఎందుకు వచ్చింది బయటికి అంటే, నీవు చంపావు కానీ అపవిత్రతను కాల్చలేదు. చంపావు కానీ కాల్చలేదు. సమయానికి ఎందుకు వచ్చింది? మళ్ళా రిపీట్ ఎందుకు అయింది? సమయం వచ్చినప్పుడు బయటకు ఎందుకు వచ్చింది? వేరే వాళ్ళు నీ అవగుణం వర్ణించినప్పుడు నీలో కోపం ఎందుకు వచ్చింది? కోపం రాకూడదు కదా, కాల్చేసావు కదా. వాళ్ళు ఎన్ని చేసినా, నీ గురించి ఎన్ని మాట్లాడినా కూడా నీలో ఉన్న అపవిత్రత బయటికి రాకుండా కాల్చామా? వారిపైన కోపం రాకుండా చేశామా? వారిని శుభమైన ఆత్మగానే చూసామా? శుభమైన దృష్టితో ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. మళ్ళా ఎందుకు వచ్చింది అపవిత్రమైన ఆలోచన వారి గురించి? వారు కోప్పడితే, వారు నీ అవగుణం వర్ణిస్తే నీకెందుకు కోపం రావాలి మళ్ళా అంటే, కోపాన్ని కాల్చలేదు, చంపావు కానీ కాల్చలేదు, అందుకే సమయానికి మళ్ళా రిపీట్ అయింది. దానికి కారణం మొదటి నుండి ఈ ఆత్మ యొక్క ఈ సంస్కారం అని తెలుసుకుని స్వయాన్ని రక్షించుకుని ఆ ఆత్మపై కూడా శుభభావన శుభకామన పెట్టుకుంటాము అని అనుకుంటున్నారు. కానీ ఇతరుల బలహీనతను చూసే అలవాటు, వినే అలవాటు, గ్రహించే అలవాటు స్వతహాగా మరియు చాలా కాలం అలవాటైపోయిన కారణంగా ఇది చూడకూడదు అనుకుంటారు. కానీ బలహీనతను అంతర్గతంగా లోపల చూస్తున్నారు, పైకి మారుస్తున్నారు. 1-2 ఆలోచనలు వాళ్ళ పట్ల మంచి వాళ్ళు అని పుట్టిస్తున్నారు, కానీ అంతర్గతంగా దాగి ఉంది వారిపైన అపవిత్ర భావన. ఆ అంతర్గతంగా దాగి ఉన్న అపవిత్రత భావనను కాల్చివేయలేకపోతున్నారు. నామరూపాలు లేకుండా కాల్చివేయలేకపోతున్నారు. ఇతరుల బలహీనత చూడకపోతే చాలా మంచిది అనుకుంటున్నారు. బలహీనతలకు బదులు వాటి స్థానంలో ఏమి చూడాలో, ఆ ఆత్మ నుండి ఏమి గ్రహించాలో దీనిపై ధ్యాస పెట్టడం లేదు. ఇతర ఆత్మల బలహీనతను చూసే అలవాటైంది, వినే అలవాటైంది. ఇతరుల బలహీనతలను గ్రహించే అలవాటైంది. అయితే ఆ బలహీనతలను చూసేదానికి బదులు, ఇతర ఆత్మలలో బలహీనతలను చూసేదానికి బదులు ఏమి చూడాలి అనేది తెలియడం లేదు. అది చాలా కాలం వారిలో ఉన్న విశేషతను చూడగలగాలి. వీరు ఇలా చెయ్యకూడదు అనేది స్మృతి ఉంది, వీరు ఇలా చెయ్యకూడదు అనేది నీకు స్మృతి ఉంది. కానీ ఆ ఆత్మల కొరకు ఏమి చేయాలి, ఆలోచించాలి, చూడాలి అనే విషయాలు సహజంగా ధ్యాసలో ఉండడం లేదు. ఏమి చూడాలి, ఆ బలహీనతను చూసేదానికి బదులు వారిలో ఏం చూడాలి అనేది నీకు సులభంగా ధ్యాస ఉండడం లేదు. అందువలన ఆ ఖాళీ స్థానంలో, ఏ ఖాళీ, నీవు విశేషతలను చూడడం లేదు, ఆ ఆత్మలో ఉన్న బలహీనతలను చూస్తున్నావు. ఏమి చూడాలో అది చూడడం లేదు. తండ్రి ఏమి చూడమన్నాడో అది చూడడం లేదు. ఏమి వినమన్నాడో అది వినడం లేదు. ఏమి ఆలోచించమన్నాడో వారి గురించి అది ఆలోచించడం లేదు. వారి యొక్క బలహీనతలే నీ మనసు ఆలోచించిన కారణంగా వాయుమండలంలో మీకు ఖాళీ ఏర్పడి, ఆ స్థానంలో ఆత్మైన మీలో ఖాళీ ఏర్పడి, ఆ ఖాళీ స్థానంలో చెత్త లేదా దోమలు మొదలైనవి స్వతహాగానే వచ్చేస్తాయి. తండ్రి చెప్పిన ఆలోచనలు కనుక ఆలోచిస్తే ఖాళీ లేదు. ఒకవేళ తండ్రి చెప్పిన ఆలోచనలు ఆలోచించకపోతే దృష్టి, వృత్తి కూడా బలహీనమవుతాయి. వేరే ఆలోచనలు వస్తాయి కదా. ఆ బలహీనత అంటే అర్థమేంటి? చెత్త, దోమలు పెరిగి జబ్బులు వస్తాయి. ఖాళీ స్థానం వాయుమండలంలో మట్టి, మురికి, దోమలు ఇవే ఉన్నాయి వాయుమండలంలో. ఎందుకని? వాయుమండలంలో నువ్వే వ్యాపింపజేసావు, బలహీనమైన ఆలోచనలు పుట్టించావు. ఆ ఆలోచనల యొక్క వైబ్రేషన్ ఎటు వెళ్తుంది? వాయుమండలంలోకి వెళ్తుంది. వాయుమండలంలోకి వెళ్ళినటువంటి బలహీనత, మట్టి, మురికి, దోమలు వీటి వలన పెరిగి ఇవి నీకే జబ్బులు వస్తాయి. జబ్బు అంటే ఏంటి? నీకే బలహీనతలు మళ్ళా వస్తాయి, పెరిగిపోతాయి. బలహీనతలు పెరిగిపోతాయి మనసులో. ఆ స్థానం నిండాలి కదా.
అందుకని ఏమొస్తాయి ఆ స్థానంలోకి? నువ్వు మంచిని నింపల, చెడు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే ఎప్పుడైతే ఆత్మల సంపర్కంలోకి వస్తున్నారో అప్పుడప్పుడు సహజంగా వారి యొక్క ఆలోచనలు, వారి గురించిన ఆలోచనలు, మంచి ఆలోచనలు పుట్టిస్తున్నారు. శ్రేష్ఠ సంకల్పం యొక్క స్వరూపం స్మృతిలో ఉండాలి. ఎవరి సంపర్కంలోకి వస్తామో వారిని శ్రేష్ఠ స్వరూపంగా చూడాలి, శ్రేష్ఠ స్వరూపంగా ఆలోచన పుట్టించాలి. అది సదా చేయాలి. ఆత్మలో ఉన్నటువంటి వారిపైన అశుభ భావన పూర్తిగా కాలిపోయి ఇంకా కలలో కూడా వారి గురించి రానంతగా వారి గురించిన మంచి ఆలోచనలు నీ మనసులో పుట్టించాలి, శుభమైన ఆలోచనలు. అందరి గుణాలు, అందరి కర్తవ్యం, అందరి సంస్కారం, అందరి సేవ, అందరి స్వభావాలు నీ మనస్సులో పరివర్తన చేసి అందరి సంస్కారాలు, అందరి గుణాలు, అందరి సేవ, అందరి స్వభావాలు, శుభ సంస్కారాలు అనేటువంటిది నీ మనసులో ఖాళీ లేకుండా నిండాలి. ప్రతి ఒక్కరి సంస్కారం మంచిది, ప్రతి ఒక్కరి గుణాలు మంచివి, ప్రతి ఒక్కరూ చేసే కర్తవ్యం మంచిది, ప్రతి ఒక్కరూ చేసే సేవ మంచిది, ప్రతి ఒక్కరి స్వభావాలు మంచివి అనేది నీ మనసులో ఖాళీ లేకుండా నిండాలి. ఖాళీ లేకుండా నింపావు అంటే స్థానం లేదు. బలహీనతలు మళ్ళా నిండడానికి స్థానం లేదు. నిండుగా ఉంటే, మనసులో నిండుగా ఉంటే, ఎవరి గురించి? ఇతర ఆత్మల గురించి నీ మనసులో శుభ సంస్కారాలు వారివి, వారు చేసే సేవ చాలా మంచిది, వారి సంస్కారాలు చాలా మంచివి, వారి స్వభావాలు చాలా మంచివి, వారి గుణాలు చాలా మంచివి, వారి కర్తవ్యం చాలా మంచిది అనేటువంటి ఆలోచనలు నీ మనసులో నిండిపోతే, శుద్ధత నిండిపోతే అశుద్ధత రావడానికి ఖాళీ ఏది? కానీ నువ్వు శుద్ధతను నింపలేకపోతున్నావు మనసులో, అందుకని ఖాళీ ఉంది. ఖాళీ స్థానంలోకి ఏమొస్తాయి? దోమలు, చెత్త వస్తాయి. దోమలు, చెత్త వచ్చిన దగ్గరికి ఏమొస్తాయి? జబ్బులు వస్తాయి. జబ్బులు అంటే ఏంటి? వికారాలు, కోపము, విసుగు, ఇతరులు మంచివారు కాదనే ఆలోచనలు, ఇవన్నీ బలహీనమే. నువ్వు శుద్ధతతో నింపలేదు. ఇతర ఆత్మల యొక్క సంస్కారాలు మంచివని, ఇతరులు చేసే సేవ మంచిదని, ఇతరుల యొక్క గుణాలు మంచివని, ఇతరులు చేసే కర్తవ్యాలు మంచివని, ఇతరుల స్వభావాలు మంచివని నీ మనసులో నువ్వు పరివర్తన చెయ్యలేదు. ఇతరుల గురించి వారు మంచివారని పరివర్తన చేశామా? పరివర్తన చేస్తే వారు మంచివారు కాదని మళ్ళా పుట్టింది అంటే నువ్వు చంపావు కానీ కాల్చలేదు. స్వతహాగా గనక శుద్ధత నిండితే, శుద్ధమైన ఆలోచనలు, శుద్ధమైన సంస్కారాలు, వారివి శుద్ధమైన సంస్కారాలు అనే ఆలోచనలు నిండితే, వారు చేసే సేవ చాలా మంచిది అనే ఆలోచనలు నిండితే, వారు చేసే కర్తవ్యాలు, ఇతర ఆత్మలు చేసే కర్తవ్యాలు చాలా మంచిది అనే ఆలోచనలు నీ మనసులో నిండితే ఇంకా అశుద్ధత రావడానికి ఖాళీ ఏది? నిండితే. ఎందుకు వస్తుంది అశుద్ధత అంటే ఈ శుద్ధత నిండలేదు, నువ్వు నింపలేదు. ఇతర ఆత్మలు చెడ్డవారు అని ఆలోచిస్తున్నావు అంటే శుద్ధమైన ఆలోచనలు నింపలేదు కాబట్టి అశుద్ధత వచ్చింది. అదే నింపితే రాదు. ఈ శుద్ధత నింపడము అంటే వారి గురించినటువంటి ఈ శుభమైన ఆలోచనలు, వారి సంస్కారాలు మంచివి అనే ఆలోచనలు, వారు చేసే సేవ చాలా గొప్ప సేవ అనే ఆలోచనలు, వారి స్వభావాలు మంచివి అనే ఆలోచనలు, వారి కర్తవ్యం మంచిది అనే ఆలోచనలు, వారి గుణాలు మంచివి అనే ఆలోచనలు నా మనసులో గనక ఎక్కువ సమయం పుట్టిస్తే అప్పుడు వారి గురించినటువంటి అశుభ భావన నా మనసులో తొలగిపోతుంది. దాని స్థానంలో వారి గురించి శుభము నిండుతుంది. శుభము నిండిన దగ్గరకు అశుభము రాదు. మరి ఈ విధంగా నింపానా? ఖాళీ లేకుండా నింపానా? ఖాళీ ఉంచానా? ఇంకా వేరేది అశుభం రావడానికి ఖాళీ ఉంచాను కదా అంటే వారి గురించి శుభమైన ఆలోచనలు పూర్తిగా నింపలేదు ఇతర ఆత్మల గురించి. అందువలన స్మృతిలో కూర్చున్నప్పుడు బ్రహ్మజ్ఞానము పొందిన జీవితంలో నడుస్తూ తిరుగుతూ స్మృతి యొక్క అభ్యాసం చేస్తున్నారు. కానీ స్మృతిలో శాంతి యొక్క అనుభవం చేసుకుంటున్నారు. కానీ
సంతోషం యొక్క అనుభవం చేసుకోవటం లేదు. శాంతి యొక్క అనుభవం అవుతుంది అంటే కొద్ది సమయం శాంతి యొక్క అనుభవం అవుతుంది స్మృతిలో ఉన్నప్పుడు, కానీ సంతోషం అనుభవం కావాలి. కేవలం శాంతి యొక్క అనుభూతి అప్పుడప్పుడు తలబరువు అనిపిస్తుంది, సంతోషం ఉండాలి. ఒట్టి శాంతి కాదు, ఒట్టి శాంతి ఉంది సంతోషము లేదు అంటే అది ఒరిజినల్ శాంతి కాదు, ఒరిజినల్ శాంతి కాదు. అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ శాంతి ఎటువంటిదంటే సంతోషం లేని శాంతి, నిద్ర వస్తుంది. కానీ సంతోషం ఉంటే మజాగా చాలా యాక్టివ్గా ఉంటుంది. యోగం కూడా, జ్ఞానం వినేటప్పుడు కూడా నిద్రలోకి వెళ్తుంది. ఒట్టి శాంతి ఉంది అంటే నిద్ర వస్తుంది, శాంతితో పాటు సంతోషం ఉంది అంటే నిద్ర రాదు. యోగంలో కూడా నిద్ర రాదు సంతోషం ఉంటే. శాంతి స్థితితో పాటు సంతోషం ఉండాలి. ఎక్కడ సంతోషం ఉండదో అక్కడ ఉత్సాహ ఉల్లాసాలు ఉండవు. సంతోషం లేని చోట ఉత్సాహ ఉల్లాసాలు ఉండవు. వారి ముఖం చూస్తే సంతోషం కనపడలేదు కదా, ఏదో నిద్రపోతున్న శాంతి కనిపిస్తుంది. నిద్రపోతున్నప్పుడు శాంతి ఉంటుందా కొద్దిగా, అటువంటి శాంతి కనిపిస్తుంది. అందువలన అలసిపోతున్నారు. సంతోషం లేకపోవడం వల్ల అలసిపోతున్నారు. ఇది గమనించాలి. సదా ఆలోచించే మూడులో ఉంటారు. సదా ఆలోచించే మూడు ఉన్నవారు సంతోషం ఉండదు. ఆలోచనలు ఎక్కువ పుడతాయి కదా మనసులో. ఆలోచించే మూడు అంటే ఆలోచనలు ఎక్కువ పుట్టిన కారణంగా వారికి సంతోషం ఉండదు. సంతోషం ఎందుకు రావడం లేదో కారణం తెలిసిందా? ఆలోచనలు ఎక్కువ మనసులో పుట్టడం వలన వారికి సంతోషం అనేది తక్కువ ఉంటుంది. ఆలోచనలు ఎందుకు ఎక్కువ పుట్టాయి? దేహాలు గుర్తొస్తున్నాయి, వాటిని పరివర్తన చేయలా. ఇతరుల అవగుణాలు గుర్తొస్తున్నాయి, వాటిని పరివర్తన చేసి కాల్చేంతగా చేయలా. అందుకే యోగంలో ఎక్కువ ఆలోచనలు పుడుతున్నాయి. ఎక్కువ ఆలోచనలు పుట్టిన కారణంగా సంతోషం తగ్గుతుంది. సంతోషం తగ్గింది అంటే ఒరిజినల్ శాంతి కూడా రాదు, ఒరిజినల్ శాంతి ఉండదు. నేను ఆత్మను, బిందువుని, జ్యోతి స్వరూపాన్ని, తండ్రి కూడా అంతే, కేవలం ఇదే ఆలోచిస్తున్నారు. కానీ ఎటువంటి ఆత్మను, నా విశేషత ఏంటి, నేను కోట్లల్లో కొద్ది మందిలో ఉన్న భాగ్యం పొందిన ఆత్మను. ప్రపంచంలో కోట్ల మంది ఉంటే ఈ భాగ్యం నాకు తప్ప ఎవరికి రావడం లేదు. అటువంటి శ్రేష్ఠ ఆత్మను నేను ఆది రచన, మొదట పుట్టిన ఆత్మను. తండ్రి పరమాత్మ నన్ను మొదట పుట్టించాడు. మొదట పుట్టించిన ఆత్మలు ఎంత శ్రేష్టమైన ఆత్మలు, భగవంతుని ద్వారా పుట్టిన ఆత్మలు. నేను తండ్రి యొక్క హృదయ సింహాసన అధికారి ఆత్మను. హృదయ సింహాసన అధికారి యొక్క గుర్తులు చెప్పారు నిన్న మొన్న అనే ఈ విశేషతలు సంతోషాన్ని ఇస్తాయి. ఈ స్మృతి చేయాలి. కేవలం బిందువు అని ఆలోచిస్తే, శాంతి స్వరూపం అని ఆలోచిస్తే శూన్యంలోకి వెళ్ళిపోతారు, ఏదో మంపులోకి వెళ్ళిపోతారు. అందువలన తల బరువు అయిపోతుంది. స్వయం పట్ల మరియు ఇతర ఆత్మల పట్ల పరివర్తన యొక్క దృఢ సంకల్పం చేసి, స్వయం పట్ల ఇతర ఆత్మల పట్ల శుభమైన శ్రేష్ఠ సంకల్పాలు చేసి, ఈ విశేషత ద్వారా ప్రత్యక్ష రూపంలో సంతోషాన్ని జమ చేసుకోండి. ఎలా జమ అవుతుంది సంతోషం? ఎలా పెరుగుతుందంట? నా గురించి నేను శుభమైన ఆలోచన పుట్టించాలి, ఎవరి గురించైనా శుభమైన ఆలోచనలు పుట్టించాలి. ఏం చెప్పారు తండ్రి? ఎవరిని చూసినా వారి మంచి గుణాలు ఉన్న ఆత్మ అని ఆలోచించాలి, వారు చేసే కర్తవ్యం మంచిదని ఆలోచించాలి, వారి సంస్కారం మంచిదని ఆలోచించాలి, వారు చేసే సేవ మంచిదని ఆలోచించాలి, వారి స్వభావాలు మంచివని ఆలోచన పుట్టి వారి పట్ల నాకు ఉన్న అశుభ భావనను పరివర్తన చెయ్యాలి. లోపలే మనసులోనే పరివర్తన చేసి, ఆ పరివర్తన చేసినది మరలా రిటర్న్ రాకుండా కాల్చివేయాలి. నామరూపాలు లేకుండా, కలలో కూడా కనిపించకూడదు. కొంతమంది పిల్లలు స్మృతిలో కూర్చుంటున్నారు. ఈ విధంగా శక్తిశాలి స్మృతి చేసి మనస్సులో శక్తిశాలి ఆనందాన్ని పెంచాలి. ఇదే విధంగా స్వయం పట్ల మరియు ఇతర ఆత్మల పట్ల మీరు శుభ ఆలోచనల యొక్క పరివర్తన గనక మీ మనసులో దృఢ సంకల్పం ద్వారా చేసినట్లయితే మీరు విశేష స్వరూపం, సదా ప్రత్యక్ష స్వరూపంలో పరివర్తన అయిపోయి కలలోనైనా, మాటలోనైనా, దృష్టిలోనైనా, వృత్తిలోనైనా ఇక అపవిత్రత కనిపించదు. ఖాళీ లేదుగా.
ఖాళీ లేకుండా చేశారు. ఇతర ఆత్మల పట్ల వారు మంచి ఆత్మ, పవిత్రమైన ఆత్మ, వారి గుణాలు చాలా మంచివి, వారు చేసే సేవ మంచిది, ఈ విధంగా ఖాళీ లేకుండా, మనసులో ఖాళీ లేకుండా శుద్ధత నింపారు. శుద్ధత నిండడం వలన అశుద్ధత రావడానికి స్థానం లేదు. ఖాళీ లేని కారణంగా అశుద్ధత రాదు. ఇంకా మీలో అశుద్ధత రానంతగా నింపామా శుద్ధత? ఇతర ఆత్మల గురించి వీరు ఇంతే, వీరు ఇలానే ఉంటారు, వీరు ఇలానే చేస్తారు, ఇలాంటి సంకల్పాలు గనక మీరు పుట్టిస్తే, ఇతర ఆత్మల గురించి పుట్టించారంటే శుద్ధత నిండలేదు. ఈ ఆలోచన పుట్టాయంటే అశుద్ధత నిండి ఉంది. అశుద్ధత అంటే చెత్త, మురికి. అశుద్ధత ఉన్న దగ్గర దోమలు పెరుగుతాయి, చెత్త పెరుగుతుంది, మీకే జబ్బులు వస్తాయి. అంటే మీకు కోపం వస్తుంది, ఇంకా విసుగు వస్తుంది, ఇతర ఆత్మలు మంచివారు కాదనే మాటలు వస్తాయి. ఇదంతా మీలో ఉన్న చెత్త. మరి ఆ చెత్తను కాల్చివేసామా? హోలీలో ఫస్ట్ ఏం చేస్తారు? కాల్చివేస్తారు. కాల్చివేసామా? కాల్చివేస్తే నామరూపాలు రావు, ఇంకా నామరూపాలు కనిపించవు. ఇతరులు మారరు అనే సంకల్పాలు వస్తున్నాయి. వాటికి బదులు వీరు విశేషమైన ఆత్మ అని ఆలోచించండి. స్మృతి ఏం చేయాలి? ఇతరులు సరిగా లేరనే ఆలోచన పుడుతున్నాయి, అయితే వారు మారరు అనే ఆలోచన పుడుతున్నాయి. అప్పుడు నేనేం ఆలోచించాలి? పరివర్తన ఏం చేయాలి? వారు విశేషమైన ఆత్మ, వారు గొప్ప ఆత్మ అనే ఆలోచనలు పెంచాలి. సరిపోలేదు, డోస్ సరిపోలేదు, అందుకే మరలా వారి గురించి అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? డోస్ పెంచాలి. వారు మంచి ఆత్మ, పవిత్రమైన ఆత్మ, వారు మంచి గుణాలు ఉన్న ఆత్మ, వారు లేకపోతే నేను సేవ చేయలేను, ఈ విధంగా సేవలో సహాయంగా ఉన్నారు, వారు లేకపోతే ఆ సేవ కూడా నేనే చేసుకోవాలి కదా, కాబట్టి వారు ఉన్నప్పుడు వారి విశేషతను కనుక చూస్తే ఆ కష్టం నాకు రాదు ఇంకా. మరి ఇటువంటి శ్రేష్టత ఉందా? ఎలాగైతే బలహీనత గురించి ఇలా అలా అని అంటున్నారో, అలాగే శ్రేష్టత లేదా విశేషత గురించి కూడా ఇలా అలా అని అండి. ఈ బలహీనత ఉంది, ఆ బలహీనత ఉంది అనే బదులుగా ఈ విశేషత ఉంది, ఆ విశేషత ఉంది వారిలో అని అనండి. బలహీనతల గురించి ఇలా అలా అంటున్నారు, కానీ విశేషతల గురించి ఇలా అలా అనండి. అందువలన ప్రతి ఆత్మ యొక్క విశేషతను మీ మనసులో స్మృతి చేయండి. ఎవరి బలహీనత అయితే మీ మనసులో వస్తుందో, ఎవరి గురించి అయితే సరిగా లేరు అనే ఆలోచన ఉందో, వారి యొక్క విశేషతను మీ మనసులో ఎక్కువ సమయం స్మృతి చేయండి. పవిత్రమైన ఆలోచనలు స్మృతిని చేయండి, స్మృతిని పెంచండి. స్మృతి గనక పెంచితే, వారు మంచి ఆత్మ, పవిత్రమైన ఆత్మ అనేటువంటి స్మృతి గనక పెంచితే, మీరు వారు మంచి ఆత్మ, పవిత్రమైన ఆత్మ అనేటువంటి స్వరూపం ఏర్పడుతుంది మీలో. వారు ఏం చేసినా మీకు మంచిగానే కనిపిస్తారు. అక్కడ దాకా స్మృతి చేయాలి. అప్పుడే పాత అపవిత్ర భావన, వారి మీద ఉన్న అపవిత్ర భావన కాలిపోతుంది, మళ్ళా రాకుండా. వృత్తి మారాలి, దృష్టిని పరివర్తనలోకి తీసుకువస్తుంది. ఎవరు? స్మృతి. స్మృతి మారితేనే దృష్టి మారుతుంది, సృష్టి మారుతుంది, దృష్టి మారుతుంది, వృత్తి మారుతుంది. మరి ఈ రూపంతో స్వయాన్ని కూడా చూసుకోవాలి, ఇతరులను కూడా చూడాలి. ఏ దృష్టితో? నేను గొప్ప ఆత్మనే, ప్రతి ఆత్మ కూడా నాకంటే గొప్ప ఆత్మ, అందరూ మంచి గుణాలు ఉన్న ఆత్మ, అందరూ మంచి సంస్కారం ఉన్న ఆత్మ అనే ఆలోచనలు మీరు గనక పుట్టిస్తే ఎక్కువ, వారి గురించి అపవిత్రంగా ఉన్న భావన నీ మనసులో ఉందే, అది పోతుంది. ఆ స్థానాన్ని ఈ శుద్ధతతో నింపండి. శుద్ధమైన ఆలోచనలు, వారు మంచివారు, పవిత్రమైన ఆత్మ అనే ఆలోచనలతో మీ మనసులో ఉన్నటువంటి ఖాళీని నింపితే, ఖాళీ లేకపోతే ఇంకా అపవిత్ర ఆలోచనలు పుట్టడానికి స్థానం లేకుండా చెయ్యండి. చేస్తే మీరు ఇటువంటి పవిత్రమైన ఆత్మగా అవుతారు. అందువలన స్మృతి అనేది దృష్టిని మారుస్తుంది, స్మృతి అనేది వృత్తిని మారుస్తుంది. స్మృతి, ఏమి స్మృతి ఉండాలి? ప్రతి ఆత్మ శ్రేష్టమైన ఆత్మ, ప్రతి ఆత్మ అన్ని మంచి గుణాలు ఉన్న ఆత్మ. ఈ రూపంతో మిమ్మల్ని మీరు చూసుకోండి, మరియు ఇతరులను కూడా చూడండి. దీనినే స్థానాన్ని ఖాళీగా ఉంచకుండా నింపడం అంటారు. మనసులో ఖాళీ ఉండకూడదు. దేంతో నింపాలి? శుద్ధమైన ఆలోచనలతో నింపాలి. శుద్ధమైన ఆలోచనలు ఎవరి గురించి? నా చుట్టూ ఉన్న వారి గురించి. వారు మంచి ఆత్మ, పవిత్రమైన ఆత్మ, వారు గుణస్వరూపం, వారి సంస్కారం మంచిది, వారి మనసు మంచిది,
వారి దృష్టి మంచిది, వారి వృత్తి మంచిది, వారు చేసే సేవ చాలా మంచిది అనే ఆలోచనలు నా మనసులో నింపాలి. మరలా వారి గురించి అశుద్ధత నా మనసులోకి రాకుండా నింపాలి. ఖాళీ ఉంచకుండా చెయ్యాలి. మనసులో ఖాళీ లేకుండా శుద్ధతను నింపాలి, పవిత్రమైన ఆలోచనలు నింపాలి, ఇతరుల గురించి పవిత్రమైన ఆలోచనలు నింపాలి. ఎవరి గురించి అయితే పవిత్రమైన ఆలోచనలు నీ మనసులో నింపవో వారి గురించి అపవిత్రత, వారు మారరు అనేటువంటి ఆలోచనలు, వారు ఇలాగే ఉంటారనే ఆలోచనలు నీ మనసులో మళ్ళీ రైజ్ అవుతాయి. నువ్వు నింపలేదు కదా, ఖాళీగా ఉంచావు కదా. ఖాళీగా ఉన్న స్థానంలోకి దోమలు చెత్త వస్తాయి కదా. దోమలు చెత్త అంటే అపవిత్రమైన భావన, అపవిత్రమైన ఆలోచనలు వస్తాయి కదా. మరి ఈ విధంగా స్థానాన్ని ఖాళీగా ఉంచకుండా చేశారా, నింపారా? శుద్ధమైన ఆలోచనలతో, శుద్ధమైన దృష్టితో, శుద్ధమైన వృత్తితో. ఇతరుల గురించి అటువంటి శుద్ధమైన దృష్టి, శుద్ధమైన వృత్తి ఎలా నిండుతుంది? వారి గురించి శుద్ధమైన సంకల్పాలు పుట్టించాలి. వారు మంచివారు, వారు పవిత్రమైన వాళ్ళు. ఇటువంటి ఆలోచనలు పుట్టించి వారి పట్ల మీకు ఉన్న దృష్టిని మార్చారా? వారి పట్ల ఉన్న మీకు వృత్తిని మార్చారా? ఎవరిని చూసినా శుభమైన ఆత్మగా కనిపిస్తున్నారా? వారు ఏమి చేసినా కూడా వారు మంచి ఆత్మగానే, పవిత్రమైన ఆత్మగానే దృష్టి వస్తుందా? లేదా వారు సరిగా లేరు అనే భావన వస్తుంది అంటే నీ మనసులో శుద్ధతను నింపలేదు, ఖాళీ ఉంచావు. ఆ ఖాళీకి వారు సరిగా లేరు అనే ఆలోచన వచ్చి చేరింది, అపవిత్రత వచ్చి చేరింది. ఖాళీగా ఉంచావు నువ్వు స్థానాన్ని. ఖాళీగా ఉంచకూడదు, నీ మనసును ఖాళీగా ఉంచకూడదు. పవిత్రమైన ఆలోచనలతో నింపాలి. పవిత్రమైన ఆలోచనలు ఇతరుల పట్ల నీవు నింపావు అంటే నీవు చూసిన దృష్టి పవిత్రంగా ఉంటుంది. వారు ఏమి చేసినా వారు పవిత్రంగానే కనిపిస్తుంటారు. వారి పట్ల నీకు వృత్తి కూడా శుభంగా ఉంటుంది. ఇతరులు చేసే కర్మను బట్టి నీ వృత్తి మారదు, నీ దృష్టి మారదు. ఎందుకని? శుద్ధతతో నింపావు నీ మనసును ఖాళీ లేకుండా. శుద్ధమైన వస్తువులు నిండినప్పుడు అశుద్ధత రావడానికి ఖాళీ లేదు కాబట్టి రాదు. ఖాళీ ఉంటే కదా వచ్చేది, ఖాళీ ఉంటే కదా వచ్చేది. ఖాళీ లేకుండా చేశాం. దేంతో నింపాం? శుద్ధతతో నింపాము, పవిత్రమైన ఆలోచనలతో నింపాము. కానీ అప్పుడప్పుడు మరలా వారి గురించి అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, వారు సరిగా లేరనే ఆలోచనలు వస్తున్నాయి, వారు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలనే ఆలోచనలు వస్తున్నాయి. అంటే వారి పట్ల నీవు శుభభావన, శుభకామన, శుభమైన ఆలోచనలతో నీవు నీ మనసును నింపలేదు. అందుకనే వారు సరిగా లేరు అనే అపవిత్రమైన ఆలోచనలు ఖాళీ ఉన్న కారణంగా నీ మనసులకు వచ్చి రైజ్ అయ్యాయి. నింపాలి, నింపాలి. నీవు మనసులో, ఆత్మలో వారి గురించిన శుభమైన ఆలోచనలు నింపని కారణంగా మధ్య మధ్యలో అశుభ ఆలోచనలు పుడుతున్నాయి. ఖాళీ ఉంది, ఖాళీ ఉండకుండా చెయ్యాలి. మరి చేశానా? ఇప్పటికీ కూడా మధ్య మధ్యలో వేరే వాళ్ళ దేహభావన వస్తుంది, లేదా వారు సరిగా లేరు అనే ఆలోచనలు వస్తున్నాయి, వారు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలనే ఆలోచనలు వస్తున్నాయంటే అవి అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన దృష్టి, అపవిత్రమైన వృత్తిలోకి మారిపోతాయి. ఇంకా అపవిత్రత నాలో ఉంది అంటే నేను అపవిత్రతను, నాలో ఉన్న అపవిత్రతను నేను కాల్చలేదు. ఎలా కాల్చాలి? శుద్ధమైన ఆలోచనలతో నింపితే అశుద్ధము రాదు. అశుద్ధము రాకపోతే నామరూపాలు కనిపించలేదు, అప్పుడు కాల్చినట్లు అది. మరి ఏ విధంగా కాల్చేటువంటి శక్తిని పొందానా? అపవిత్రమైన ఆలోచనలు, భావన, దృష్టి రాకుండా చేశానా? కలలో కూడా రాకూడదు అంటున్నాడు తండ్రి. కలలో కూడా రాకుండా ఉండాలంటే రోజంతా సంకల్పాలు, పవిత్రమైన ఆలోచనలు పుట్టిస్తే కళ అపవిత్రంగా రాదు. ఎటువంటి ఆలోచనలు పుట్టిస్తే అటువంటి కళే వస్తుంది. కళలో కనిపించిన అపవిత్రత ఆత్మలో ఉన్నట్లే. అందువలన స్థానాన్ని ఖాళీగా ఉంచకూడదు, శుద్ధతతో నింపాలి. మరి ఈ విధి నేర్చుకున్నామా? కాల్చే విధి. ఆత్మలో ఉన్న అపవిత్రతను కాల్చడానికి విధి ఏంటి? శుద్ధమైన సంకల్పాలతో నింపాలి. ఎవరి గురించి శుద్ధమైన ఆలోచనలు? నా చుట్టూ ఉన్నవారు, నాకు తెలిసిన వారు, ముఖ్యంగా ఎక్కువగా ఎవరిని చూస్తున్నానో, ఎక్కువగా ఎవరి దగ్గర కర్మ చేస్తున్నానో వారి గురించి శుద్ధమైన ఆలోచన నా మనసులో పెంచాలి.
ఎందుకని ఎక్కువ సమయం ఎవరి జతలో ఉంటామో వారి దగ్గరే మనకు ఘర్షణ వస్తుంది, వారి దగ్గరే మనకు అశుభ భావన వస్తుంది. ఎక్కువ సమయం ఉంటాం కదా, వారు చేసే కర్మ మనకు నచ్చదు, అప్పుడు నా మనసులో వారి గురించి అశుభ భావన, అశుభ సంకల్పాలు పుడతాయి. అది అశుద్ధత. అంటే అశుద్ధతను నేను కాల్చలేదు. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? శుద్ధతతో నింపాలి. శుద్ధమైన ఆలోచనలు. శుద్ధమైన ఆలోచనలు ఏం చెప్పాడు తండ్రి? వారి సంస్కారం మంచిది, వారి గుణాలు మంచివి, వారు చేసే సేవ మంచిది, వారి కర్తవ్యం మంచిది, వారి స్వభావం మంచిది అని నా మనసులో ఆలోచనల సంఖ్య పెంచాలి ఆత్మస్వరూపంలో చూసి. అందువలన ఇతరుల పట్ల అయినా సరే, స్వయం పట్ల అయినా సరే బలహీనత కనిపించింది అంటే, ఆలోచన పుట్టింది అంటే, ఆ సమయంలో మిమ్మల్ని మీరు అడగండి, నేను నా మనసులో ఖాళీ ఉంచాను, అందుకని అపవిత్రత వచ్చి చేరింది. ఖాళీ లేకుండా చేస్తే, ఈ శుద్ధమైన ఆలోచనలు నింపితే, ఇతరులు మంచివారు అనే ఆలోచనల సంఖ్య పెంచితే అది నిండుతుంది. ఆత్మలో నిండిన దగ్గర ఖాళీ లేదు, ఖాళీ లేని చోట చెడు వచ్చి చేరదు. ఖాళీగా ఉంటేనే చెడు వచ్చేది. అందువలన ప్రతి ఒక్కరూ మొదట స్వపరివర్తన చేయాలి. నేను మారాలి, నా భావన మారాలి, నా ఆలోచనలు మారాలి, నా దృష్టి మారాలి. ప్రతి ఒక్కరూ మంచివారు అనే దృష్టే నాకు రావాలి, ప్రతి ఒక్కరూ ఆత్మ అనే భావనే నాకు ఉండాలి అనేటువంటి ధుని ఉండాలి. నేను మారాలి, నేను మారాలి. నేను మారాలంటే నాలో ఉన్న అపవిత్రత ఆలోచనలు ఇతరుల పట్ల మారాలి అంటే నేనే మార్చాలి. ఆ మార్చింది ఖాళీ లేకుండా శుద్ధమైన ఆలోచనతో నింపాలి. నింపితే వారి గురించి మరలా అశుద్ధం రాదు. ఇంకా నింపకపోతే వస్తుంది. దీనినే కాల్చే హోలీ అంటారు. కాల్చే హోలీ అంటారు. కాల్చకుండా నీకు సంతోషం రాదు. ఆ పాత అపవిత్ర ఆలోచనలను కాల్చకుండా, మధ్య మధ్యలో ఆ అపవిత్ర ఆలోచనలు వస్తున్నాయి, వారు సరిగా లేరు అనే ఆలోచనలు వస్తున్నాయి, వారు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలనే ఆలోచనలు వస్తున్నాయంటే అదంతా అశుద్ధత. అశుద్ధతను కాల్చలేదు. కాల్చకుండా నీకు సంతోషం పెరగదు, పండగ జరగదు, హోలీ పండగ జరగదు. కాలిస్తేనే పండుగ. మొదట కాల్చండి. నీకు సంతోషం పెరగాలంటే, నీ మనసుకు పండుగ రావాలి అంటే, పండుగ జరిగినంత సంతోషం పెరగాలి అంటే మొదట కాల్చాలి. దేన్ని కాల్చాలి? నీ మనసులో ఉన్న అపవిత్రతను కాల్చాలి. అపవిత్రతను ఎలా కాలుస్తాం? శుద్ధమైన ఆలోచనలు నీ మనసులో నిండాలి. వారు సరిగా లేరు అనే ఆలోచన మరలా పుట్టకుండా, వారు మంచివారు అనే ఆలోచనల సంఖ్య పెంచాలి. అప్పుడు వారు సరిగా లేరు అనే ఆలోచన ఇంకా రాదు. అదే అపవిత్రతను కాల్చడం. కనుక అటువంటి ఆత్మకు స్వతహాగానే తండ్రి సాంగత్యం అనే రంగు అంటుకుంటుంది. అంటే తండ్రి యొక్క గుణాలు ఆత్మలోకి స్వతహాగా వచ్చేస్తాయి. శాంతి సాగరమంతా వస్తుంది, ఆనందం సాగరమంతా వస్తుంది, ప్రతి ఆత్మ పైన ప్రేమ సాగరమంతా వస్తుంది. ఏ సమస్య వచ్చినా వీళ్ళు టెన్షన్ పడరు, అశాంతి కనిపించదు. అటువంటి శక్తి స్వరూపంగా వీళ్ళు అయిపోతారు. అశుద్ధత ఉంటే బలహీనత, శాంతి ఉండదు, ఆనందం ఉండదు, తగ్గిపోతుంది. అందువలన కాలిస్తేనే, అపవిత్రతను ఈ విధంగా కాల్చి నామరూపాలు లేకుండా చేస్తేనే నీకు పరమాత్మ శక్తి ఆత్మలో నిండి పరమాత్మ సమానంగా, శాంతి సాగరంగా, ఆనంద సాగరంగా ఈ శరీరంలో ఉంటూనే భగవంతుడు సమానంగా కనిపిస్తావు. అందువలన సదా అటువంటి ఆత్మ తండ్రితో మరియు సర్వాత్మలతో సంతోషంగా జీవిస్తుంది. మంగళ కలయిక జరుగుతుంది. సంతోషంగా జీవిస్తుంది, మంగళ కలయిక జరుగుతుంది. అందువలన కళ్యాణకారి శ్రేష్ఠ ఆత్మగా అయిపోతుంది. సంతోషంగా జీవిస్తూ కళ్యాణకారి శ్రేష్ఠ ఆత్మగా అవుతుంది. ఇటువంటి శుభ కలయిక జరుపుకుంటుంటే నీ జీవితంలో శాంతి సుఖము నిండుగా ఉంటుంది. టెన్షన్ రాదు, అశాంతి రాదు, సమస్యలు లేవు, సమస్య రాదు. అసలు ఇంత సంతోషం ఉంది, ఇంత శాంతి ఉంది. సర్వాత్మలతో సంతోషంగా జీవిస్తున్నావంటే సర్వాత్మలు కూడా నీకు సమస్యను తీసుకురారు, వారి జతలో సంతోషంగా ఉంటే.
వారి యొక్క విశేషత, వారి సంస్కారం మంచిదని నువ్వు ఆలోచిస్తున్నావు, వారి స్వభావం మంచిదని నువ్వు ఆలోచిస్తున్నావు, వారు చేసే సేవ మంచిదని నువ్వు ఆలోచిస్తున్నావు. నీవు ఆలోచించిన కారణంగా ఆ వైబ్రేషను వారి మనసులో కూడా మంచి భావనను నీ పట్ల పుట్టిస్తుంది. భావనను మారుస్తుంది. నీకు వారి పట్ల శుభభావన ఉన్న కారణంగా వారి మనసులో కూడా నీ పట్ల శుభభావన ఉండి నీకు సమస్యను తీసుకురారు వాళ్ళు ఇంకా. మరి ఈ విధంగా ఇతర ఆత్మల యొక్క విశేషతలు, స్వభావాలు, సంస్కారాలు, సేవ, మంచిదనే ఆలోచనలు నా మనసులో వారి పట్ల నింపానా? నా మనసులో పూర్తిగా గనక ఖాళీ లేకుండా వారు మంచివారు, వారి సంస్కారం మంచిది, వారు చేసే సేవ మంచిది, ఈ విధంగా గనక నింపితే, నా మనసులో ఇతర ఆత్మల పట్ల నింపితే వారి గురించి నా అశుభ ఆలోచనలు, వారి గురించి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనే ఆలోచన ఇంకా నా మనసులో పుట్టవు. పుట్టకపోతే వారి నుంచి నాకు సమస్య రాదు. వారితో నేను సంతోషంగా జీవిస్తాను, పరమాత్మతో సంతోషంగా జీవిస్తాను. ఇదే హోలీలో 3వ రోజు మంగళ కలయిక జరిగింది. అంటే అందరితో సంతోషంగా జీవిస్తూ ఉంటావు, ఇంకా నువ్వు ఘర్షణ రాదు ఇతరాత్మ దగ్గర. ఇదే కళ్యాణకారి శ్రేష్ఠాత్మ అంటారు. ఇటువంటి వాళ్ళని కళ్యాణకారి శ్రేష్ఠాత్మ అంటారు. ఇటువంటి హోలీ జరపాలి. ఇటువంటి హోలీ అంటే ఏంటి? స్థూలంగా బయట వాళ్ళు ఏంటంటే ఏదో రంగులు చల్లుకుంటారు, అది కాదు. మనసులో పూర్తి సంతోషం మారిపోవాలి. మనస్సు ఎవరి గురించిన ఆలోచన నాకు పుట్టకూడదు, వారు సరిగా లేరు అనే ఆలోచన. ఆ విధంగా అపవిత్రతను, ఇతరుల పట్ల ఉన్న అశుభ భావనను కాల్చివేసే హోలీ జరపండి. కాల్చకుండా తండ్రి యొక్క మంచి గుణాలు, సంతోషము, శాంతి రాదు, పండుగ రాదు. పండుగ వస్తేనే అందరితో సంతోషంగా గడిపేటువంటి మంగళ కలయిక. నీ జీవితం ప్రతి ఒక్కరి దగ్గర సంతోషంగా ఉంటుంది. ఏ ఆత్మ దగ్గర ఘర్షణ రాలేదు అంటే ఎంత సంతోషం ఉంటుంది ఆ ఆత్మ దగ్గర. మరి ఈ విధంగా నిన్ను నీవు పరివర్తన చేశావా? మార్చుకున్నావా? నీలో ఉన్న అపవిత్రతను కాల్చావా? ఊరక చంపావా? చంపితే మళ్ళా పైకి వస్తుంది, మళ్ళా ఆలోచన పడతాయి. కాల్చాలి. నామము రూపము లేకుండా కాల్చేంతగా శుద్ధతతో నీ మనసులో వారి పట్ల ఉన్న అశుభ భావనను కాల్చాలి. ఇటువంటి వారే మజా జరుపుకునే ఆత్మలు, సంతోషంగా ఉండే ఆత్మలు, సదా పవిత్రంగా ఉండే ఆత్మలు. ఇటువంటి ఆత్మలే పరమాత్మ శక్తి పొందిన ఆత్మలు, పవిత్రమైన ఆత్మలు, సదా మాస్టర్ పవిత్రతా సాగరులు. మంచిది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క